రటిక ఏపీ కేబినెట్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ డెడికేటెడ్ రిపోర్టుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది. మరోవైపు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు మున్సిపల్ ఎన్నికల విధానంలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశంపైన కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బీసీ రిజర్వేషన్లు, మున్సిపల్ చట్ట సవరణ, మేయర్లు, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వంటి కీలక అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉండటంతో రేపటి భేటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరికొద్ది సేపట్లో ఏదైతే 11 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షున ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఏదైతే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీ కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా పలు కీలక బిల్లులకు సంబంధించి అర్హతలతో పాటు అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన మేయర్, ఏదైతే చైర్మన్ల సంబంధించి, అదేవిధంగా బీసీ డెడికేటెడ్ సంబంధించిన ప్రతిపాదన అంశంతో కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా తీర్మానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఏపీ కేబినెట్ లో కీలక అంశాలుగా ఏదైతే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ బిల్లుకు సంబంధించిన అంశాలుగా కీలకంగా చర్చించుకున్నారో అయితే ముఖ్యంగా ఏదైతే బీసీ డెడికేటెడ్ రిపోర్ట్ పై ప్రభుత్వం కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అయితే బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్లు కూడా కీలకంగా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ అంశంపై కేబినెట్ కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మరోవైపు మేయర్లు, మున్సిపల్, అదేవిధంగా చైర్మన్లు, అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా దీని యొక్క సమావేశంలో తీర్మానించే అవకాశం కూడా కల్పిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా ఏదైతే ఎన్నికల విధానంలో మార్పుకు సంబంధించిన ప్రతిపాదనలపై అయితే కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఎమ్మెల్సీ సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా భేటీలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నది కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లు మార్పులు, అదేవిధంగా ఏదైతే మైలు సంబంధించిన వీటికి సంబంధించి, అదేవిధంగా ఏదైతే కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఏదైతే అదేవిధంగా వీటితో పాటు ఏదైతే అసెంబ్లీలో అభివృద్ధికి సంబంధించిన అంశాలపై, అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే అసెంబ్లీలో ప్రజలకు వివరించే విధంగా ఏమేమి అభివృద్ధి 3 సంవత్సరాల్లో జరిగింది, ఏమేమి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, నిర్ణయాలు తీసుకోవడంపై ఏమేమి అభివృద్ధి అనేది కూడా ఎవరైతే రాళ్ళలో కేంద్ర ప్రభుత్వం వేటి పైన అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు ఎంత పరిస్థితి వీటికి సంబంధించి చర్చ చేసిన అంశాలు కూడా మొత్తంగా ఏదైతే దీంట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే నేషనల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశం అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనేది జరగవచ్చు. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళన